అందరికీ నమస్కారం. మరి ఎంతో అద్వితీయ విజయం, అద్భుత విజయం, ఘన విజయం ఈరోజు మన వార్డు మెంబర్లందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అందించడం జరిగింది. మరి వార్డుల వారీగా వారిని సభకు పరిచయం చేస్తూ వారిని వేదిక మీదకి ఒక్కొక్కరుగా వార్డు వైజ్గా ఆహ్వానించడం జరుగుతుంది. వారు వచ్చి వేదిక మీద ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో వెనుక వరుస నుంచి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వార్డు నెంబర్ 1 శ్రీ వారా రవి గారు. శ్రీ వారా రవి గారు పార్టీ టవల్, పార్టీ కండువా ధరించి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వార్డు నెంబర్ 2 కె పద్మావతి గారు, వీరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్న సభకు పరిచయమై వేదిక మీద ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వార్డు నెంబర్ 3 గారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె నాగేశ్వరరావు గారు. అదేవిధంగా శ్రీ ఆజం గారు, 4వ వార్డు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి వై వీణ గారు, 5వ వార్డు నుంచి, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ లలిత శారద గారు, 6వ వార్డు, లలిత శారద గారు. అదేవిధంగా 7వ వార్డు సామల మాధవి గారు.
అదేవిధంగా 10వ వార్డు నుంచి మన ప్రియతమ కథానాయకులు మున్సిపల్ చైర్మన్ శ్రీ డివి గారు 10వ వార్డు 444 ఓట్ల మెజార్టీతో ఈరోజు చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. వీరి నాయకత్వంలో ఇల్లెందు పురపాలకం ఉరుకులు పరుగుల మీద ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ దయచేసి వేదిక పక్కన ఉన్న వాళ్ళంతా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని చక్కగా తిలకించవచ్చు. మధ్యలో చైర్మన్ గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చేరుపల్లి శ్రీనివాస్ గారు 11వ వార్డు, దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు దయచేసి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. కుర్చీలు చాలా ఉన్నాయండి ముందు, అక్కడ దయచేసి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. సిఎస్ శ్రీనివాస్ గారు, జేకే శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీమతి సిలివేరు అనిత గారు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఏర్పాటు చేసిన కుర్చీల్లో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. పందా బిందు గారు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కడకంచి పద్మ గారు కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి చీమల సుజాత గారు 15వ వార్డు నుంచి, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభకు పరిచయమై వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీమతి గిన్నారపు రజిత గారు 16వ వార్డు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ ఎస్డి జానీ పాషా గారు 17వ వార్డు నుంచి వారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 18వ వార్డు నుంచి శ్రీమతి పాపోలు స్వాతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ పత్తి స్వర్ణ గారు కూడా వేదిక మీద, స్వర్ణ గారు సరే అండి. అదేవిధంగా 20వ వార్డు నుంచి శ్రీమతి మొగిలి లక్ష్మి గారు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 21వ వార్డు కొండపల్లి సరిత గారు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ అంకపాత నవీన్ గారు 22వ వార్డు, వీరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి వాంకుడ తారా గారు 24వ వార్డు, వీరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభకు పరిచయమే వేదిక మీద ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి కార్యక్రమానికి మన ప్రీతమ నాయకురాలు మేడం గారు మరికొద్ది నిమిషంలో ఇక్కడికి మళ్ళీ వస్తారు. వారు వచ్చిన తర్వాత వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మరి ఇంతటి ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించి 15 రోజులు ఇల్లందులోనే ఉండి ప్రతి ఒక్కరి భుజం తట్టు ప్రోత్సహించి మన ఎంతలో ఘన విజయాన్ని మనకు అందించినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతా మధు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డైరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, ఈ విజయంలో కీలక భూమిక పోషించినటువంటి అద్వితీయమైనటువంటి వ్యక్తి గారిని మనం గుర్తు చేసుకుంటూ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ హరిసింగ్ నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా సుధీర్ చోట్ల గారు, బబ్లు గారు ఉపాధ్యక్షులు టీఆర్ఎస్ ఇల్లు, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తోటకూరు పిచ్చయ్య గారు, వారిని కూడా టీఆర్ఎస్ నాయకులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా
శ్రీ బచ్చు విజయ్ కుమార్ గారు జిల్లా నాయకులు టీఆర్ఎస్, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ముత్యాల సత్యనారాయణ గారు టీఆర్ఎస్ నాయకులు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి వచ్చి ఆశలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మల్లెల రవిచంద్ర గారు వీరు టీఆర్ఎస్ నాయకులు, వారిని కూడా వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ పర్చూరు వెంకటేశ్వరరావు గారు టీఆర్ఎస్ నాయకులు ఇల్లందుపట్నం, వారిని కూడా వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుధీర్ తోతల గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎల్ కృష్ణ గారు కార్యదర్శి, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నవీన్ గారు కార్యదర్శి టీఆర్ఎస్, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ యలమతి రవి గారు మండల కార్యదర్శి టీఆర్ఎస్ పార్టీ, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ విజయంలో మేడం గారు కీలక భూమిక పోషించి మంచి విజయాన్ని ఇల్లందు పురపాలక సాధించడంలో, టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించడంలో మన యొక్క పాత్రను అద్వితీయంగా పోషించినటువంటి మన నాయకురాలు ఇల్లందు ముద్దుబిడ్డ శ్రీ హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించాం. లాల్ సింగ్ నాయక్ గారు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పి మాధవరావు గారు, అదేవిధంగా కోరం కనకయ్య గారు జడ్పీ చైర్మన్, వీరంతా ఇతర హోదాలో ఉన్నారు. వారు మరి కొద్దిసేపట్లో ఇచ్చేస్తారు. కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకున్నాం. ఈ ఘన విజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఎం యుగంధర్ గారు వారిని కూడా వేదిక మీదకి వస్తున్నారు. ముత్యాల యుగంధర్ గారు, హార్టీ వెల్కమ్ సార్. చక్కటి బిరుదు అజ్ఞాతవాసి. ప్రతి వార్డుకు కూడా ఆహర్నిశలు 15-20 రోజులు ఎంతో శ్రమించి తిరిగి ప్రతి మరి కాలాతీతం అవుతుంది కాబట్టి యుగంధర్ గారు త్వరగా అందరి భోజనాలు అయినాయా? గట్టిగా సార్. జై తెలంగాణ. మనకు రాలేదని తెలంగాణ. జై తెలంగాణ. వాళ్ళు తెలంగాణ, మీరు ఎత్తట్లేదా? జై తెలంగాణ. ఈరోజు చాలా శుభ పరిణామం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇల్లెందుకు మేమంటూ ఉన్నామని ప్రజాప్రతినిధులుగా శ్రీ హరిప్రియ గారు ఎమ్మెల్యే, వారితో పాటు హర్సింగ్ గారు కూడా ఉన్నత విద్యావంతులే. దాని తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి మున్సిపల్ కూడా ఒక మంచి విద్యావేత్తని, ప్లానింగ్ చేసేటటువంటి వారిని, ఇల్లందును తీర్చిదిద్దేటటువంటి వారిని తీసుకురావాలన్న సంకల్పంతో వారు శోధించి విద్యావేత్త, నిగర్వి, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి డివి అన్నను మన దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి ఈరోజు చైర్మన్ చేసినందుకు వారి తరఫునే కాకుండా పట్టణం తరఫున కూడా నేను ఇల్లందు పట్టణ ఓటర్ని కాబట్టి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపులో ఒక భాగం అని నేను ఫీల్ అవుతున్నా. అయితే ఈ భాగం, ఈ కృషి, ఈ పోరాటం కేవలం ఈ 15 రోజులు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు.
మనం ఏం చేయాలనుకున్నామో, మనం ఇల్లందరూ ఎలా మార్చుకోవాలనుకున్నామో, గత పాలక వర్గాలు ఏం తప్పు చేశాయో రానున్నటువంటి కాలంలో ఈ పాలక వర్గాన్ని అలాంటి తప్పుల వైపు పోకుండా ఇల్లందును డెవలప్ చేసేటువంటి విధంగా మనం వాళ్ళని ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నిద్దామా వద్దా? ప్రశ్నిద్దామా? ప్రశ్నిస్తేనే మనం మారుతాం. ఎందుకంటే తాను కూడా ప్రశ్నించే ముఖ్యమంత్రి గారిని ఈ పట్టణానికి నిధులు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించి 490 కోట్ల రూపాయల నిధులు నాకు కావాలని చెప్పేసి అడిగి పార్టీలో చేరడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గారు అనునిత్యం అటు ముఖ్యమంత్రి గారికి ఇటు ఎమ్మెల్యే గారికి మధ్య అనుసంధానకర్తగా ఉండి మన పట్టణానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగం అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ఇల్లందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇది మన పట్టణం బాగు చేసుకుందాం అనేటటువంటి విధంగా ముందుకు రావాలని కోరుతున్నా. దీంతో పాటు మేడం గారికి గుర్తు చేస్తున్నా, ఇల్లందు పట్టణంలో ఒక 1000 మందికి ఉపాధి కల్పించేలా నాకు ఇండస్ట్రీ కావాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఆ ఇండస్ట్రీ కోసం రిక్వెస్ట్ కాకుండా సార్ తోటి వెంబడిపడి ఆ పోరాటాన్ని తీసుకురావాలి. పోరాటాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ అనేక మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి పిల్లలు నిరుద్యోగులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఉద్యోగులు కావాలి. ఒకప్పుడు 10-15 వేల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం 1500 కార్మికులకు పరిమితమైనరు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు డెవలప్ కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కటి డెవలప్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ పెరగాలి. ఆ రిసోర్సెస్ పైన ప్రధాన దృష్టి పెట్టాలని చెప్పేసి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ. గట్టిగా పిడికిలు వేయించి ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. హరిప్రియ గారి నాయకత్వం, హరిప్రియ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో తెలంగాణ ఇల్లందు నుండి నేను 17వ వార్డుగా పోటీ చేశాను. అందులో భాగంగా నాకు తాత మధు గారు, అదేవిధంగా యుగేందర్ అన్న, హర్సింగ్ అన్న, మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే హరిప్రియ గారి నాయకత్వంలో నాకు ఈ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముస్లిం మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యతంగా ఈరోజు గౌరవిస్తూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ హర్సింగ్ నాయక్ గారు వారి మాట్లాడవలసిందిగా కోరుతారు. పార్టీలో ప్రవేశించిన అనతి కాలంలోనే ఇల్లందు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి అటు మేడం గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, అటు తాత మధు గారి ఆశీస్సులతో, ఇటు యుగంధరుల సపోర్ట్తో, హర్సింగ్ గారి ఆశీస్సులతో చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మన నాయకులు శ్రీ డివి గారిని మున్సిపల్ చైర్మన్ కింద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరి ఇల్లందు మండల జెడ్పీటీసీ ఉమా గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హరిప్రియ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి రోజు, జీవితంలో మరవలేనటువంటి ఘటన. ఈ మరవలేని సంఘటన జరిగినటువంటి కారకులైనటువంటి సోదరి భానోత్ హరిప్రియ గారికి
చిన్నదైన పాదాభివందనం చేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది హృదయంలో కాదు, ఇల్లెందు కాన్స్టిట్యూషన్ వైజ్గా డివి సార్ అనే పేరు తెలియడానికి కారకులైనటువంటి సోదరి అర్పియకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రాజకీయ ప్రవేశానికి అరంగేటం కావడానికి కారకులైన పెద్దలు అన్న తాత మధు గారికి, అదేవిధంగా ఈ వచ్చినటువంటి పార్టీలోకి రావాలి, నువ్వు వస్తే మా ఎంబటి బాగుంటుందని చెప్పి ఆహ్వానించినటువంటి పెద్దలు హర్సింగ్ నాయక్ గారికి, అదేవిధంగా తమ్ముడు ఎప్పుడు అనునిత్యం అన్న నువ్వు ఈ విధంగా ముందుకు పోవాలా, ఈ విధంగా పోతే మనం మంచిగా ఉంటుంది, మన చెల్లికి మనం మంచి పేరు తేవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నిరంతరం ఎంబటి నడిపించేటువంటి తమ్ముడు యుగంధర్కి, అదేవిధంగా ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. పెద్దలు పిచ్చయ్య గారికి, ముత్యాల సత్యం గారికి, రవిచంద్ర అన్న ఫస్ట్ ఏ నోటితో అన్నాడు కానీ 3 సంవత్సరాల కింద ఇంటికి వచ్చి సరదాగా నువ్వు మున్సిపల్ చైర్మన్ అని చెప్పి భుజం మీద చేసి తట్టాడు. ఆ రోజు మరి నాలో ఆ పునాది పట్టుకుందో మరి సోదరి అర్పయ్య గారు, హర్సింగ్ గారు వారి ఆశీస్సులతోటి ఈరోజు కళని తగ్గినట్టు వారికి కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు లాల్ సింగ్ గారు మాట్లాడితే చైర్మన్, మరి వారు కూడా ఎందుకంటే పెద్దలు ఆశీస్సులు, వారి యొక్క పలుకులు, జనంలో ఉన్నటువంటి ఆ పదం ఈరోజు నిజమైంది అంటే మీ అందరి హృదయాల్లో నేను ఎప్పటికీ గూడు కట్టుకొని ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి ఈ యొక్క ఏదైతే నాకు అప్పచెప్పారో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు తావు లేకుండా సోదరి అరిపేకి ఎటువంటి మచ్చ రాకుండా మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు. ఇల్లందు అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటాడనే విధంగా నేను ముందుకు పోతా అని చెప్పి ఈ విధంగా ప్రమాణపూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎంతోమంది పెద్దలు 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. కేవలం 9 నెలల పసికోన అంటే ఉదాహరణకి 9 నెలలు కూడా కంప్లీట్ కాలేదు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే నిస్వార్థంగా ఎటువంటి చెల్లి ఛాన్స్ సందర్భంగా అన్నాను అట్లా ఓపెన్గా మాట్లాడకూడదని, కానీ నేను వచ్చినటువంటి ఫీల్డ్ అలాంటిది. ఏదున్నా నిర్భయంగా నిర్మోటమాటంగా బయటకు చెప్తూ అందరినీ కలుపుకుంటూ వాళ్ళు శత్రువు అనే పదం అనేది లేకుండా ఎవరైనా సరే మిత్రత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నన్ను ఆశీర్వదించి 3 నెలల క్రితం టౌన్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. ఆ రోజు గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంతమంది నాయకుల మధ్యలో నన్ను ఎంచుకున్నారంటే నేను ఖచ్చితంగా ఇంకా హుషారుగా ముందుకు పోవటానికి నా యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యం నెరవేర్చుకోవాలి అంటే ఈ యొక్క పెద్దల ఆశీస్సులు కావాలి. ఆశీస్సులు ఉండటం వల్ల నిరంతరం మీ అందరి దృష్టిలో ముందుకు పోవటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మున్సిపల్ ఎలక్షన్లు రావటం, పెద్దలు పల్లా రాజేశ్వరెడ్డి గారు, అదేవిధంగా అన్న అజయ్ కుమార్ గారి ఆశీస్సులతోటి తాతామర్ గారి పర్యవేక్షణలో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో సోదరి అర్పియ గారు ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగుతూ మన ఇల్లందు పురపాలక సంఘం అనేది రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. అసలు వీళ్ళు గెలుస్తారా? అసాధ్యం. ఇంత పోటీ ఉన్నటువంటి పరిస్థితి, ఇంతమంది రెబల్స్ ఉన్నారు. 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. మనం ముందుకెట్లా పోవాలనేటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఈ యొక్క 10 నెలల కాలంలో సోదరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా ఖాళీ లేనటువంటి సందర్భం, నిత్యం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ప్రజాసేవే తన యొక్క సంకల్పంగా ముందుకు పోతూ ఉన్నటువంటి సందర్భం ప్రజలకు అందరికీ తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని ఎంతమంది ఎత్తులపై ఎత్తులేసినా ఒక ఇల్లందు మున్సిపాలిటీని స్వీప్ అవుట్ చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. వారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నటువంటి 24 సీట్లలో 19 సీట్లను ఏకదాటిగా ఎవరు గెలవరు, 5-6 మాత్రమే గెలుస్తారు టీఆర్ఎస్ పార్టీ, ఎవరు గెలవడం కూడా సాధ్యం కానటువంటి మాటలన్నీ కూడా ఉట్టిగా పోలుస్తూ వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేసినటువంటి సోదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాల్సిన పని ఉంది. మధు గారు పరిశీలకులకు వచ్చిన తర్వాత జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది నాయకులు వారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి
రాత్రి పగులు అనేది లేకుండా నిరంతరం తిరిగి వారు చేసినటువంటి కృషి ఎప్పటికి కూడా మరవలేనిది. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థని కాకుండా ఒక వ్యక్తిగా మేము చేస్తాం, వ్యక్తి పాలన జరుగుతుందని చెప్పి ఎన్నో పగల్బాలు పలికినటువంటి వారికి కేరా పట్టస్ లేకుండా చేసినటువంటి మా నాయకత్వానందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సంకల్పంతో ఈ యొక్క ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడపడానికి ఖచ్చితంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కేటీఆర్ గారు ఏదైతే ప్రకటించారో దాన్ని దత్తత తీసుకుంటా ఇల్లందు మున్సిపాలిటీ అన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీని సరే రాష్ట్ర స్థాయిలో నేను చెప్పలేదు, కానీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టాప్ మోస్ట్గా ఖచ్చితంగా మంచి వృద్ధితోటి ముందుకు పోయే విధంగా మీ అందరం కూడా పాలక మండలి తరఫున మీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మనందరం కలుసుకుందాం. మంత్రి గారు కొంచెం ఈ సందర్భంలో రాలేకపోయారు. ఈ ఒక వారం 10 రోజులు 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మనం అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే పొద్దు నుంచి పెద్దలందరూ బాగా అలసట చెందున్నారు. కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నాకింత పెద్ద బాధ్యత అప్పజేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా అన్న అజయ్ అన్న గారికి, సత్యవతి రాథోడ్ గారికి, ఎంపీ కవిత గారికి, కోరం కనకయ్య గారికి, అదేవిధంగా హర్సింగ్ నాయక్ గారికి ప్రత్యేకించి, అదేవిధంగా మదన్న గారికి, అర్పయ్య గారికి జన్మజన్మలో రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇల్లందు పురపాలకం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పేసి అభిలషిస్తూ కార్యక్రమానికి తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీ సూరపనేని శేష్ కుమార్ గారు వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ శేష్ కుమార్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. శ్రీ వీరారెడ్డి గారు ప్రైవేట్ కళాశాల యాజమాన్య సంఘం, శ్రీ శేషగిరిరావు గారు, శ్రీ కాటేపల్లి నవీన్ గారు వీరిని సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు నిత్యం మా వెంట ఉండి నడిపిస్తూ ఆయన ఏ టైంలో ఎక్కడికి పోయి సర్వే చేస్తారో తెలియదు, కానీ వారు ఫస్ట్ నుంచి ఒకటే, ఖచ్చితంగా మనం 20 సీట్లు గెలుస్తున్నారు. మేము లాస్ట్ రోజు రిజల్ట్ వచ్చేదాకా 12-13 గెలిచిన చాలా దేవుడు అనుకున్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి నుంచి అతి చక్కగా అతి మెజారిటీ తోటి గెలిపించినటువంటి ప్రత్యేక పాత్ర వచ్చిన హరిసింగ్ గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవన్నా, ఓన్లీ రౌండ్ బాక్. ఖమ్మం ఈ విజయంలో ప్రత్యేక భూమిక పోషించినటువంటి నాయకులు శ్రీ తాత మధు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీరు దయచేసి వ్యక్తిగత స్లోగన్స్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు ఆర్కే గారు, కార్యక్రమ ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ గారు, అలాగే నూతనంగా ఇల్లందు మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరులు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ జానీ పాషా గారు, పెద్దలు భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ జిల్లా నాయకులు హరిసింగ్ గారు, అలాగే కారేపల్లి మండల అధ్యక్షులు పిచ్చయ్య గారు, వైరా ఆత్మా కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నాయకులు రవిచంద్ర గారు, లాల్ సింగ్ గారు, జడ్పీటీసీ గారు, నూతనంగా ఈరోజే మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ఆదరాభిమానాలతోని ఈ 2 వారాలు కష్టపడి గెలిపిస్తే ఈరోజు మున్సిపాలిటీ పాలకవర్గ బాధ్యతలు స్వీకరించినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ, అలాగే కార్యక్రమానికి హాజరైన వేదిక ముందున్నటువంటి
అందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, అక్కజనులకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీతో పాటు ఈ యొక్క డివి గారి మీద అభిమానంతో, హరిసింగ్ గారి మీద అభిమానంతో ఏదైతే స్కూల్స్ కరస్పాండెంట్స్, సెక్రటరీస్, వారి నాయకులంతా వచ్చి ప్రత్యేకంగా ప్రచారం చేసినటువంటి ఆ వర్గం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇల్లందు రావాలంటే కొంచెం భయపడ్డాను నేను. నాకు తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది. నేను ఎక్కడో మీటింగ్లో కూర్చుంటే సోదరి హరిప్రియ గారు, మీ ఎంపీ మాలోతి కవిత గారు, మంత్రి అజయ్ కుమార్ గారు, పల్లార ఐశ్వర్రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇల్లందులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాకు తాతమ్మది గారిని స్పెషల్ ఇన్ఛార్జ్గా వేయండి అని చెప్పడం జరిగింది. నాకు తెలియదు కూడా యాక్చువల్గా. నేను హాల్లో కూర్చుంటే వెనకాల వచ్చేసి కవిత గారు చెప్తున్నారు, అన్న నువ్వు బుక్ అయిపోయినావన్నా అని. ఏందమ్మా అంటే, నువ్వు ఇప్పటి నుంచి ఇల్లందు 15 days అని చెప్పారు. ముందు నేను కొంత సంకోచించా, ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే గత 7-8 నెలలుగా సోదరి హరిప్రియ గారితో వర్క్ చేస్తున్న పార్టీ విషయాల్లో. సరే, తను టీఆర్ఎస్ పార్టీ నమ్మకం, టీఆర్ఎస్ పార్టీ మీద నుండి విశ్వాసంతో కేసీఆర్ గారు పిలవగానే ఓ పెద్ద ఆయన పిలుస్తున్నాడు, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నన్ను నమ్ముకున్న జనాలందరికీ నేను న్యాయం చేయగలుగుతానట ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీలో రావటం జరిగింది. కానీ తను వచ్చిన తర్వాత ఆ రోజు సీతాదేవి ఎన్ని కష్టాలు పడ్డదో అన్ని కష్టాలు పడ్డది గత 6 నెలలుగా నాకు తెలుసు. ఎందుకంటే మేమే తనని పార్టీలోకి ఆహ్వానించాం, సీఎం గారు చెప్పగానే తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనం నాయకులు అని చెప్పుకున్నారో, పార్టీలోకి ఒక మహిళ వచ్చిన తర్వాత కనీసం గౌరవించుకోవాలనేటువంటి ఒక ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి ఆ రోజు తను అనేక ఇబ్బందులు పెట్టారు. సరే, మేము కూడా ఏంటంటే, నేను మన జిల్లా మంత్రి అజయ్ కుమార్ గారు ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ పార్టీని నమ్ముకొని వచ్చేటువంటి ఒక సోదరికి అన్యాయం జరగటానికి వీలు లేదు, ఇబ్బందులు పడకూడదు, ఆమెకు అండగా ఉండాలని ఆ రోజు నుంచే ఆమెని మేము దత్తత తీసుకోవడం జరిగింది. అంటే మాకు అడాప్టెడ్ సిస్టర్ ఆమె. సో ఆ రోజు నుంచి కూడా ఇల్లందు అంటే తను నమ్ముకున్న జనానికి తను సేవ చేయాలనుకుంటుంది. ఆ నమ్ముకున్న ప్రజల కోసం తను ఉండాలనుకుంటుంది. ఉండే క్రమంలో మేము కూడా మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో అటు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారితో అనేక విషయాల్లో సంప్రదింపులు చేసి పూర్తి సహకారం అందే విధంగా దోహదపడ్డాం. ఈ క్రమంలోనే ఇల్లందు ఎన్నికలకి ఇన్ఛార్జిగా వెళ్ళమని వాళ్ళే కోరారు. వచ్చినాక వాళ్ళు అన్నారు, అన్న మీరు వచ్చారు, మాకు హ్యాపీగా ఉందని. కానీ హ్యాపీగా లేదు నాకు. ఎందుకంటే 15 రోజులు చాలామందిని బాధ పెట్టాను, చాలామంది ఏడ్చారు నా మాటలు పడలేక. ఎందుకంటే అనేక మంది స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా సందర్భాల్లో కోపపడ్డాను, అరిశాను దాదాపు అందరినీ. అంటే ఒక ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలనే ఒక బాధతోని నిద్రపోనివ్వలేదు. వాళ్ళు భోజనం ఇంకో గంట లేటుగా తిన్నా నష్టం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెంటబడ్డాను. వాళ్ళు బహుశా అనుకోని ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చాడో వీడు మా వెంటబడ్డాడు అనుకుంటారు. కానీ నాకు ఈరోజు ఒక తృప్తి అయితే మిగిలింది. ఎందుకంటే మా సారు, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి సారు కేసీఆర్ గారు నాకేదైతే బాధ్యత అప్పచెప్పి ఇల్లందు పంపించాడో ఆ బాధ్యతని మీ అందరి సహకారంతో గర్వంగా నేను నిర్వర్తించానని ఫీల్ అవుతున్నా. అప్పారావు లాస్ట్ స్లోగన్స్ ఇద్దు, నువ్వు బాగా ఇస్తాను స్లోగన్స్. ఎందుకంటే ఇక్కడ పార్టీకి శత్రువు బయట నుంచి ఎవరు లేరు, ఏ పార్టీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, తెలుగుదేశం పార్టీ బలంగా లేదు, ఇంకే పార్టీ లేదు. కానీ మన పార్టీలో ఉండి మన పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అభ్యర్థులను ఓడించాలనే కుట్ర చేసిన వ్యక్తులతో, అంటే అంతర్గత శత్రువుని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం.
ఎందుకంటే పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఏమైపోతుందో తెలియని పరిస్థితి. హరిప్రియ గారిని నమ్మాలనా, అవతల వాళ్ళని నమ్మాలనా అర్థం కాని పరిస్థితి. మేము చెప్తే ఈయన ఇవాళ చెప్తాడు, రేపు పోతాడు కదనే ఫీలింగ్ కొంత. కానీ ఎక్కడా మేము పట్టుబీడని విక్రమార్కుల్లాగా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఈ 15 రోజులు రాత్రనక పగలనక ఎడ్యుకేట్ చేశాం. ఎవరు కాదు, టీఆర్ఎస్ పార్టీ మంది, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. మీరు కేసీఆర్ గారి వైపు ఉంటారా లేదా కేసీఆర్ గారు వ్యతిరేకించే వాళ్ళ వైపు ఉంటారని అందరినీ మేము మోటివేట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఓటర్స్ అందరూ చాలామంది చెప్పారు, పెద్దవాళ్ళు, అయ్యా మేము టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని అందరూ చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు 19 సీట్లు మనం ఏకపక్షంగా గెలవటం జరిగింది. తమ్ముడు ఇక్కడ రవి ఉన్నాడు, 1వ వార్డు. ఆ వార్డుకి వెళ్తే అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ హరిసింగ్ గారితో సహా అందరూ, ఇక్కడ ఉన్న ఎవరికి విశ్వాసం లేదు గెలుస్తాడనేటువంటిది. ఛాలెంజ్గా తీసుకున్నాం. ఖచ్చితంగా ఓడిపోయే సీట్ లాస్ట్ ఎన్నికల రోజు కౌంటింగ్ అయిపోయినా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, 1వ నెంబర్ వార్డు పోతుంది మీకని. నేను చెప్పాను, పోదు, మేము గెలుస్తున్నాం ఆ సీట్ అని చెప్పాం. 320 ఓట్ల మేడతో గెలిచాం. ఏ విశ్వాసంతో చెప్పామంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే మన మీద, కేసీఆర్ గారి మీద, కారు మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో చెప్పాం. ఏదో మేము పని చేసాం కష్టపడ్డామని కాదు, పబ్లిక్లో కేసీఆర్ గారి మీద ఉన్నట్టు. అలాగే తమ్ముడు ఇక్కడ రాలేదు, జేకే శ్రీనివాస్, 11వ వార్డు. 11వ వార్డు మీరు రాసేసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవరని చెప్పారు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమ్మకం లేదు, వేదిక కింద ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం లేదు. కానీ హరిసింగ్ భయ్య నేను ఛాలెంజ్ తీసుకున్నాం, 11th వార్డు ఖచ్చితంగా ఓడించాలి, ఓడించి తీరాలి. మనం 11th వార్డు ఓడిస్తేనే ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం అని చెప్పగలిగాం. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు. చాలామంది 11th వార్డు సోదరులు అక్కడ ఉన్నారు. జగన్నాథం గారు కానీ, శ్రీకాంత్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు, పుల్లయ్య కానీ, మోహన్ రావు కానీ 3 రోజులు నిద్రపోలేదు తమ్ముళ్ళు. వాళ్ళు ఇల్లు తిరిగారు, చలిమంటలు వేసుకున్నారు, ఆ సెంటర్లలో చలిమంటలు వేసుకొని కూర్చున్నారు, ఎవరు శత్రువు దూరకుండా. కానీ 11వ వార్డులో అఖండ మెజార్టీ తీసుకొచ్చి 178 ఓట్ల మెజార్టీతో మన జేకేసీని గెలిపించారు. ఇట్లా అనేక మంది, మా సోదరుడు సత్యనారాయణ గారు, సిల్వేరు సత్యనారాయణ గారు మాజీ అధ్యక్షులు ఉన్నారు. ఆయన కూడా చెప్పాను, సోదరా మనం పార్టీ కోసం నిలబడాలి, పార్టీ వైపు ఉంటావా వేరే వైపు ఉంటా అన్నా, నేను పార్టీ వైపు ఉంటా అన్నని చెప్పాడు. ఎందుకంటే ఉద్యమకారుడు కాబట్టి వారి శ్రీమతిని మనం 12th వార్డులో పెట్టి గెలిపించుకోవడం జరిగింది. అనేక మంది వచ్చారు ఇక్కడ, సోదరిమణులు, కొత్త వాళ్ళు అయినా పాపం రాత్రి కూడా పిలిపించాం. కొంతమంది కళ్ళ మండి కూడా నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మాకెందుకు ఈ ఎలక్షన్ ప్రచారం అని. కానీ చివరగా ఇల్లందు ప్రజల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఇల్లందుని గెలిపించుకోవాలి, హరిప్రియ గారి నాయకత్వంలో ఈ ఇల్లందుని మేము బాగు చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, చేసుకుంటేనే మాకు ఇల్లందుకు భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో జనమందరూ బ్రహ్మరథం పట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇల్లందు గెలుస్తుందని అనుకోలేదు, గెలిచినా బొటాబొట్టికి గెలుస్తుంది అనుకున్నారు అందరూ. రాష్ట్ర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇల్లందు ఏకపక్షం అయిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఒకటే చెప్పాను, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారి మీద పబ్లిక్ విశ్వాసం ఉంది. ఆమె చదువుకున్న ఆవిడ, మంచి ఆవిడ, అందరి దగ్గర పోగలుగుద్ది. నేను ఎలక్షన్స్ రాగానే, ప్రచారం స్టార్ట్ కాగానే అడిగింది, అన్నా నేను ఏం చేయాలన్నా అని. అమ్మ నువ్వేం చేయొద్దు, మాతో తిరగొద్దు, నువ్వు ఒకటే పని చెయ్యి, ప్రతి ఇంటికి వెళ్ళు, దండం పెట్టు, ఓటర్ని కలువు, నేనున్నాను మీకని భరోసా ఇవ్వు. ఆ ఒక్క పని తప్ప నువ్వేమి చేయొద్దు, మిగతా పనులని మేము చూసుకుంటాం. హరిసింగ్ గారు, మన అట్లాగే మన యుగంధర్, మేమందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి చేయటం జరిగింది. కానీ ప్రజలు ఆవిడ మీద విశ్వాసం ఉంచారు, ఎక్కడికి వెళ్ళినా తన మాటలు నమ్మారు. నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు, వచ్చే 4 సంవత్సరాల్లో ఇల్లందు ముఖ చిత్రాన్ని మారుస్తానని తను చెప్పిన మాట జనం విన్నారు. కాబట్టి తన మాటకి విలువ ఇవ్వాలన్నా, తన మాట నిజం కావాలన్నా ఈ వేదిక మీద మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఓట్లేశారో మీరందరూ మీరు కౌన్సిలర్స్గా కాకుండా ప్రతి వార్డుకి మీరు సేవకులుగా ఉండాలి. ప్రతి వార్డుకు మీరు సేవకులుగా ఉంటేనే రేపు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ గారు చెప్పింది నమ్ముతారు, హరిప్రియ గారు చెప్పింది నమ్ముతారు. కాబట్టి మీరెవరు కూడా ఈ రోజు నుంచి మీరు మీ వార్డుకి మీరు సేవకులు మాత్రమే. ఎందుకంటే
రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఎట్లయితే పల్లె ప్రగతి ప్రోగ్రాం చేస్తున్నారో రేపు పట్టణ ప్రగతి వస్తుంది. పట్టణ ప్రగతి వచ్చినప్పుడు ఏ వార్డుకు ఆ వార్డు ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో మీరందరూ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటాం ఇల్లందు టౌన్ డెవలప్మెంట్ కోసం. ఆల్రెడీ హరిప్రియ గారు చెప్పారు బస్ స్టాండ్ బస్ డిపో తీసుకొస్తామని. గౌరవ మంత్రివర్యులు వారికి నిన్ననే హామీ ఇచ్చారు. 600 ఇల్లందుకు నేను బస్ డిపో తీసుకొచ్చే బాధ్యత నాది చెల్లెమ్మ అని చెప్పడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇల్లందులో. ఎందుకంటే నేనే కొన్ని చోట్ల బాధపడ్డా. ఆ 14వ వార్డుకి వెళ్ళాను నేను. 14వ వార్డుకి వెళ్తే అక్కడ మొత్తం ఓసీ ఉంది, అక్కడ నీళ్లు ఎటుపోవు, అనేక సమస్యలు. ఇక్కడ చాలా మంది మహిళలు చెప్పింది అన్న మాకు మంచినీళ్ళు ఇవ్వండి, వేరే ఏ సమస్య వద్దన్నారు. రోజు నీళ్లు రావట్లేదు. అంతకుముందు వారానికి ఒకసారి వచ్చింది. కనీసం మా హరిప్రియ గారు అమ్మ వచ్చిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. 2 రోజులకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. కానీ తన హామీ ఇచ్చింది వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఇంటికి నీళ్ళు ఇస్తాను, ఆడపడుచులు రుణం తీర్చుకుంటాను తన ఎన్నికల్లో చెప్పింది. ఖచ్చితంగా దాన్ని మేము చేసి తీరుతామని చెప్తున్నాం. అట్లాగే ఇల్లందుని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఏదో ఎన్నికల వరకే మన రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లందును బాగు చేసుకోవాలంటే వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్, అట్లాగే వేదిక మీద ఉన్నంత మీరందరూ కూడా అందరం చేయి కలిపితే డెఫినెట్గా ఇల్లందు ముఖ చిత్రాన్ని మనం ఖచ్చితంగా మార్చగలుగుతాం. అది హరిప్రియ గారి సారథ్యంలో జరుగుతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు అజయ్ గారు, ఎంపీ మాలతి కవిత గారు పూర్తి మద్దతు మన ఎమ్మెల్యే హరిప్రియ గారికి ఉంది. అలాగే సోదరుడు తమ్ముడు దమ్మాలపాటి వెంకటేశ్వర గారు ఈ యొక్క ఇల్లందు పట్టణానికి ప్రథమ పౌరుడు అయ్యాడు మీ అందరి ఆశీస్సులతోని. ఆయనకు కూడా ఈ స్టేజ్ మీదకి ఒకటే చెప్తున్నాం, మీరు చేసే ప్రతి పని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు. దయచేసి మీకు విద్యారంగంలో ఏదైతే పేరుందో రేపు రాజకీయ రంగంలో కూడా అదే పేరు తెచ్చుకోండి. మీ టీంతో కలిసి ప్రతి ఒక్కరిని మీ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని, ఎక్కడ కూడా రాగద్వేషాలకు పోకుండా అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని ఇల్లందుని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీదకి ఎత్తుకుందాం. మీకు కావాల్సిన సహకారాన్ని అటు పార్టీ నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సో మీరందరూ గట్టిగా చేయలేదు, ఇందాక నుంచి గట్టిగా ఉంటున్నారు కదా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ అద్భుత విజయంలో వాళ్ళు క్లియర్ పిక్చర్ మధు గారు మనందరి ముందు ఉంచడం జరిగింది. ఎలా శ్రమించారో, అన్ని వార్డులు ఏ విధంగా కైవసం చేసుకున్నారో, ఎలా శ్రమించారో, మరి అటువంటి టీం మీ ముందుంది ఇల్లందుని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి. వారందరికీ కూడా వారి తరఫున ఆశీస్సులు అందిస్తూ మన ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా పెద్ద టీము, ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తే ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మనందరికీ ఈరోజు ఎన్నికల్లో గెలిపించడానికి విచ్చేసి మనందరినీ ముందుకు నడిపించిన ఇన్ఛార్జ్ తాత మదన్న గారికి, అలాగే హరిసింగ్ గారికి, యుగేంద్రన్న గారికి, ముఖ్యంగా పెద్దలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల దగ్గర నుంచి గెలిచేంత వరకు వెన్నంటే ఉన్న లాల్ సింగ్ బాబాయ్ గారికి, పరచూరి గారికి, ఉమాదేవి గారికి, అలాగే ఈరోజు ఎన్నికైనటువంటి చైర్మన్ డివి సార్ గారికి, వైస్ చైర్మన్ జానన్న గారికి, ముఖ్యంగా కౌన్సిలర్స్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ ఎలక్షన్లు ఒక టీం వర్క్ లాగా జరిగినటువంటి ఎలక్షన్లు, ఒకరిద్దరు కాదు,
అటు స్కూల్స్ చూసుకుంటే స్టేట్ బాడీ దగ్గర నుంచి, కరెస్పాండెంట్స్ దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, అలాగే వ్యాపారస్తులు, అలాగే ఖమ్మం నుంచి కార్పొరేటర్లు, నాయకులు, మన వైరా నుంచి, కారేపల్లి నుంచి పెద్దవాళ్ళు, ఇల్లెందు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ గెలుపులో ఎంతోమంది యువకులు, యువ నాయకులు, వారందరికీ, మీడియా సోదరులకి, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ధన్యవాదాలు తప్ప ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎంతో కష్టపడ్డాము. ఇల్లెందులో ఈ విజయం అనేది ఒక విక్టరీ. ఆ విక్టరీ ఒక హిస్టరీ లాగా అయింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక అధికార పార్టీని గెలిపించుకోవడం అనేది ఇల్లెందులో మొట్టమొదటి చరిత్ర ఇది. ఆ చరిత్రకి అలాగే వీరు బీఫామ్లు తీసుకునే టైంలోనే ముందుగానే చెప్పాను, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది ఒక గొప్ప వరము. ఆ బీఫామ్ మీద, కారు గుర్తు మీద పోటీ చేయడం అనేది ఒక గొప్ప అవకాశము. అలాగే ఈ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా చరిత్రలో మిగిలిపోతారు అనేసి. ఎందుకంటే అర్బన్ పాలసీ అనేది ఈ కౌన్సిల్ వీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఇల్లెందు రూపురేఖల్ని మార్చబోయేటటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా వీరే కాబట్టి ఇల్లెందు చరిత్రలో ఎప్పటికీ వీరు ఉంటారు అనేసి వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ గెలుపులో ముఖ్యంగా అజయ్ అన్న సహకారము మరవలేనిది. చెల్లి నేనున్నాను అనేసి అడిగిన వెంటనే ఎన్నోసార్లు ఇల్లెందుకు వచ్చి బస్ డిపో ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు, ఆఖరికి చెల్లి నువ్వేం బాధపడకు, నువ్వు నేను ఇద్దరమే ఉన్నా, ఖాళీ కుర్చీలున్నా ఆ కుర్చీలకు కూడా నేను బస్ డిపో ఇస్తాననేసి చెప్పేసి వెళ్తా, కానీ నువ్వేమీ కంగారు పడకు, మనకు ఇల్లెందుకు బస్ డిపో వచ్చి తీరుతుంది అనేసి ఎంతో వెన్నంటే ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అజయ్ అన్న గారికి, అలాగే మన ఎంపీ గారికి, కనకన్న కూడా మనతో పాటు వచ్చి తిరిగారు, వారికి, అలాగే ముఖ్య నాయకులు మరి ఆనాడు దిండిగల రాజేందర్ గారు, అలాగే లక్కినేని సురేందర్ గారు, పరుచూరన్న, వీరందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి వారు కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా టీబీజీకేఎస్ అన్న వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడ ఉంచి వాళ్ళేమో కిందుండిపోయారు. మీకు అందరికీ టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వారందరూ కూడా అంటే ఏ ఒక్కరి కష్టము తీసిపోలేనిది, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇల్లెందు అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేసి మరొకసారి కోరుకుంటూ, ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్స్ సరే మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా గత కౌన్సిల్లో ఎన్నో మాటలు మనం బయట వినున్నాం, ఎన్నో విధాలుగా వినున్నాం. కానీ ఇప్పుడు ఉండేటటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ది బెస్ట్ కౌన్సిలర్స్ అనేసి హరిసింగ్ గారు చెప్తా ఉన్నారు. మంచి టీం కూడా వచ్చిందనేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు పార్టీ అండతోటి గెలిచాం. ఎవరము కూడా స్వతహాగా ఖర్చు పెట్టుకోలేదు. మనం ఎవరం కూడా పార్టీ అండదండలు, కేసీఆర్ గారు అండదండలతోటి, కేటీఆర్ అన్న అండదండలతోటి ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం. ఒక మంచి పేరు ఈ కౌన్సిల్ తెచ్చుకోవాలనేసి, ఎందుకంటే ఇదే రిజర్వేషను ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఉంటుంది. మన నడవడిక, మన మాట తీరు, మన ప్రవర్తన, మన మంచితనంతో ప్రజల మనసుల్ని గెలుచుకోవాలని ఈ కౌన్సిల్ ఇలాగే ఇంకొక 5 సంవత్సరాలు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ విజయంలో భాగస్వాములైనటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ ఆశీస్సులతో ఖచ్చితంగా ఇల్లెందు పురపాలకం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ, అయితే సార్కి ముందుగా పాత ఏర్పాటు చేసినటువంటి
మార్గదర్శిని సాహితీ విద్యా సంస్థలు, ఆ యొక్క స్టూడెంట్స్, ఆ యొక్క టీచర్స్, ఆ యొక్క మేనేజ్మెంట్, వారి మిత్రులందరూ కూడా ఎంతో టీం వర్క్ చేసి ఈ విజయంలో ప్రధాన పాత్ర వాళ్ళు కూడా పోషించాలని ఎటువంటి సంశయం లేదు. వారిని ముందుగా వచ్చి వేదిక మీద సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఆ స్లిప్ ఇచ్చినట్లయితే ఉంటే పెద్దల సమక్షంలో సన్మానం చేసుకోవాలని అందరూ భావిస్తున్నారు. దయచేసి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ఈ చైర్స్ కిందకి అందుకోవాలండి. యూత్ ఎవరైనా అదేవిధంగా ఇల్లందు వ్యాపారస్తులు వారి టీం 1 by 1 అండి. దయచేసి కింద ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అడ్వకేట్స్ వీళ్ళంతా చాలా మంది వచ్చి ఉన్నారు. ఓకే ఓకే సార్. ఎందుకంటే స్టేజ్ ఆక్యుపెన్సీ చాలా తక్కువ కాబట్టి, కెపాసిటీ బరువు ఆపదు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. దయచేసి న్యాయవాదులు వారి మిత్రులు అంతా కూడా వేదిక దగ్గర సిద్ధంగా ఉండాలి. స్టేజ్ ఆక్యుపెన్సీ తక్కువ అండి. దయచేసి స్టేజ్ మీద బరువు ఎక్కువ ఆపదండి. 1 by 1 అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళాలి. విద్యార్థి విభాగం, యూత్ విభాగం కార్తిక్ యాదవ్ నాయకత్వంలో యజమానితో నూతన చైర్మన్ శ్రీ డివి గారిని, వైస్ చైర్మన్ జానీ పాషా గారిని సన్మానించడం జరుగుతుంది. ఇందిరానగర్ మరియు కాకతీయ నగర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూత్ విద్యార్థి విభాగం కార్తిక్ యాదవ్ నాయకత్వంలో సార్ని సన్మానించడం జరుగుతుంది. వీరు కూడా 24 hours ఈ 15 రోజులు 20 రోజులు శ్రమించి ఈ విజయంలో కీలక పాత్ర వహించడం జరిగింది. వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ మరొకరికి అవకాశం ఇవ్వాలండి. వినోద్ కూడా చక్కటి కోఆపరేషన్ అందించాడు. రామకృష్ణ, వీళ్ళంతా, వెంకటేష్. దయచేసి ఇటువైపు నుంచి వెళ్ళిపోవాలండి. అటు నుంచి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. కాలా తెలిసిపోతుంది. లైటింగ్ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి చీకటి పడుతుంది త్వరగా. దయచేసి ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు అటు సన్మానించిన వాళ్ళు ఇటు నుంచి వేదిక కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా కంప్లీట్ చేసుకోవాలి సార్. సాహితీ మార్గదర్శిని బృందం శ్రీ ఎంసీ నాగిరెడ్డి గారు, శ్రీ కేఎస్పి సుధాకర్ గారు, శ్రీ మాజినేని శ్రీనివాస్ గారు, శ్రీ యాదగిరి రాంబాబు గారు, శ్రీ కొంగర బ్రహ్మం గారు, శ్రీ కృష్ణార్జునరావు గారు దయచేసి ఇక్కడికి రావాలి. అదేవిధంగా కృష్ణవేణి త్రివేణి విద్యా సంస్థల ప్రతినిధి కోటేశ్వరరావు గారు, జగదీష్ గారు, అదేవిధంగా ఇక్కడ అటు నుంచి అండి వేదికకి అటు నుంచి ఇటు సన్మానం చేసి ఇటువైపు దిగాలి. దయచేసి 1 by 1 అండి. స్టేజ్ కెపాసిటీ తక్కువగా ఉంది. అందరూ ఎక్కండి స్టేజ్ మీదకి. శ్రీ జేడీఆర్ గారు వారి కుటుంబంతో అట్టించండి. ఎవరైనా అట్టించండి. అటు నుంచి వచ్చేసి ఇటువైపు నుంచి దిగాలి. ఓపెన్ చేయండి. ఇక్కడే ఓపెన్ చేయండి. ఇక్కడే ఓపెన్ చేయండి. పైకొద్దు. దయచేసి 1 by 1 సార్. 1 by 1 చేసిన వాళ్ళు దిగండి సార్. చేసిన వాళ్ళు వేదిక నుంచి తప్పుకోండి సార్. నేను ఇక్కడే ఓపెన్ చేసుకొని వెళ్ళండి. రామకృష్ణ, వినోద్ కుమార్ స్పీడప్ చేయండి సార్. స్పీడప్ సార్. మీరు వెనక్కి పోండి. కూర్చో అది బెస్ట్.
వారి కళ్యాణాన్ని ఆ రోజు ఇక్కడ ఆహుతులు తిలకించారో లేదో కానీ ఇప్పుడు దండలు మార్చుకొని ఆ దృశ్యాన్ని ఇక్కడ వేదిక మీద మనందరికీ కూడా కనువిందుగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ మిత్ర బృందం అంతా కూడా రావాలి. యుగంధర్ గారు కూడా వారితో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మళ్ళీ మధ్య టీం వచ్చినట్లయితే అట్నుంచి సన్మానించుకునే వాళ్ళు వేదికకి అటుపక్క నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది ఉన్నారు సార్. త్వరగా ఇక్కడికి వచ్చేసి సత్కరించేసి వేదికకి కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. వసంత్ గారు టీఆర్ఎస్ నాయకులు వారి బృందం గజమాలతో సార్ని సత్కరించడానికి వస్తున్నారు. వాసవి క్లబ్ గౌరశెట్టి కృష్ణ గారు, గ్రంథశ్రీ నరేందర్ గారు, పుల్లూరు రవి గారు వేదిక ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్ళండి. చైర్మన్ అమ్మా మీరు ముందుకెళ్ళండి. వేదిక నిలబడద్దు, పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుకెళ్ళండి. మరి సార్ విజయంలో ఆ 20 రోజులు ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి సపర్యలు చేస్తూ ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించినటువంటి వారి సతీమణి శ్రీమతి బేబీ భార్గవ్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 1 by 1 త్వరగా దండలు శాలువాలు వేసేసి ఇటుపక్కకి వేదికకి ఇటుపక్క నుంచి కిందికి వెళ్ళాలి. సార్ స్పీడ్ కానివ్వండి సార్. సార్ కొద్దిగా ఎండ పడుతుంది, గిఫ్ట్ ఇస్తారా మేడం? థ్యాంక్ యూ. త్వరగా అండి అటు నుంచి వచ్చేసి చైర్మన్ శ్రీ డివి గారికి, వైస్ చైర్మన్ జానీ పాష గారికి సన్మాన కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. మిత్రులు, సన్నిహితులు, బంధువులు అందరూ కూడా దయచేసి త్వరగా సార్ త్వరగా కానివ్వండి. ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి మాత్రమే వచ్చి ఇటు వెళ్ళాలి. అటు నుంచి రావద్దు. అమ్మ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా వాసవి క్లబ్, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం, లైట్ పడుతుంది అదేవిధంగా వాసవి అయ్యప్ప సేవా సమితి, ఈ కండే రమేష్ గారు, పుల్లూరు సతీష్ గారు, సైపా రాజు గారు, తెలుగురు మధు గారు, తాటిపల్లి సుబ్బారావు గారు, చందా చక్రధర్ నాని గారు, వ్యామ్సన్ జనార్దన్ గారు, గందే సురేష్ గారు, రామిడి శంకర్ గారు, వ్యామ్సన్ రవి గారు, ఆర్కే గారు, కండే రమేష్ గారు, చెన్నుపాటి రమేష్ గారు, వాసవి అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు, నాగమల్లి జయశంకర్ గారు, గందే సురేష్ గారు, రవి గారు. త్వరగా అండి, త్వరగా. చెన్నుపాటి రమేష్ గారు, పుల్లూరు సతీష్ గారు, సైపా రాజశేఖర్, శ్రీ శివ ఫ్యాన్సీ, వెలుగురి మధు గారు, తాటిపల్లి సుబ్బారావు గారు న్యాయవాది, వ్యామ్సన్ జనార్దన్ రావు గారు ప్రముఖ వ్యాపారస్తులు, శ్రీ గండే సురేష్ గారు, రామిడి శంకర్ గారు, వ్యామ్సన్ రవి గారు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల జిల్లా కోశాధికారి శ్రీ తుమ్మలపల్లి ప్రసాద్ గారు, విశ్వశాంతి విద్యాలయం ముకుందాపురం, ప్రైవేట్ పాఠశాల ప్రతినిధులు శ్రీ సుధాకర్ గారు, టి సుధాకర్ గారు, మంటూ సర్వీస్ స్కూల్,
శ్రీ సర్వేశ్వరరావు గారు, రామకృష్ణ గారు మాస్టర్ మైండ్, శ్రీ నామ సుధాకర్ గారు సరస్వతి విద్యాలయం, అదేవిధంగా శ్రీ రామచంద్ర గారు కాకతీయ, ప్రియదర్శి మహేందర్ గారు, ఇప్పుడు జనార్దన్ గారు స్వాతి దంపతులకి దృశ్యాలతో సత్కరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారస్తులు, ఆర్యవై సంఘ ప్రతినిధులు, శ్రీ డివి గారికి, జానీ పాషా గారికి మిత్రులు, సన్నిహితులు, బంధుమిత్రులు అందరూ కూడా చక్కటి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి వేదిక కిందికి అటు నుంచి వచ్చిన వాళ్ళు కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్జీ నారాయణ స్కూల్ శ్రీనివాస్ గారు, శ్రీ మారుతి రామారావు గారు తొడితలగూడెం, శ్రీ బాసా శ్రీనివాస్ గారు డివి గారి ఆప్తమిత్రులు, శ్రీ కేఎస్వి సుధాకర్ గారు, శ్రీ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్, డాక్టర్ కేఎస్వి సుధాకర్ గారు, సాహితీ బృందం తరపున వారు వేచి దయచేసి అందరూ మార్గాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది సన్మానించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు బయ్యారం నుంచి, వ్యాపారస్తులు వీరు చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని సన్మానిస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేయండి. నాళ్ల మనోహర్ గారు, ఉమ్మడి జిల్లా ఆర్వై సంఘం అధ్యక్షులు శ్రీ నాళ్ల మనోహర్ గారు, దయచేసి వివిధ పాఠశాలలు, కళాశాలలు ముందు సిద్ధంగా ఉండాలి. వెంటనే అరుణోదయ సుధాకర్ గారు, రామకృష్ణ గారు, ప్లీజ్ ఐరోన్ దిగండి. ఓకే, వాసవి క్లబ్. ఓకే, జానీ గారికి, అదేవిధంగా స్వాతి గారికి, చైర్మన్ శ్రీ డివి గారికి వాసవి క్లబ్ తరఫున సన్మానిస్తున్నారు. సార్ అయిపోయిన వాళ్ళు దిగండి ప్లీజ్. శ్రీ పశుమతి వాసు గారు, అదేవిధంగా శ్రీ కుప్రావు నరేంద్ర గారు, శ్రీ కుప్రావు నరేంద్ర గారు, పశుమతి వాసు గారు ప్రముఖ వ్యాపారస్తులు. దయచేసి ఇటు అయిపోయిన వాళ్ళు అట్నుంచి వేదికకి కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. కాలాతీతం అవుతుంది. లైటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ లేదు. త్వరగా కార్యక్రమాన్ని సహకరించాలి. ఎలమంతి రవి గారు, ఇల్లందు అడ్వకేట్ ప్యానల్, అదేవిధంగా ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఈ ఆనంద్ గారు, ఇల్లందు అడ్వకేట్ ప్యానల్, చెన్నకేశ్వరరావు గారు, సుధాకర్ గారు, లింగమూర్తి గారు, నర్సింగ్ శ్రీనివాస్ గారు, కార్తీక్ గారు, మల్లికార్జున గారు, సత్యనారాయణ గారు, శ్రీ నాగండ మల్లికార్జునరావు గారు, అనిల్ కుమార్ గారు, పురుషోత్తం గారు, క్యారియర్ శ్రీ సురేందర్ గారు, ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసినారు.
వారు కూడా సార్కి సన్మానించడం సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో నగర్ మిత్రులు ప్రేమరాజు గారు, కొండా శ్రీని గారు, సురేష్ గారు, మల్లయ్య గారు, గారు, సంజయ్ కుమార్ గారు, మస్తాన్ గారు, మీరు సిద్ధంగా ఉండాలి. అటు అయిపోయిన వాళ్ళు దిగాలి సార్, అయిపోయిన వాళ్ళు దిగాలి, వేదికకు సహకరించాలి. కార్యక్రమం సుభాష్ నగర్ పంచ్ గారు, మంగమ్మ గారు, దయచేసి సహకరించాలి. కాలాతీత్ శ్రీ జేవిఆర్ గారు దాన్ని సత్కరిస్తున్నారు. అమ్మా పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మిత్ర బృందం అందరూ కూడా సార్ని సత్కరిస్తున్నారు. చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, యుగంధర్ గారిని కూడా. నాళ్లరాజు సార్ అయిపోయిన వాళ్ళు దిగండి. బిజినెస్ టైకూన్ శ్రీ పురుషోత్తం గారు, వీరభద్రం గారు, మీరు కూడా. మా పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి మిత్ర బృందం, అదేవిధంగా ఇప్పుడు సుభాష్ నగర్ సర్పంచ్ గారు మంగమ్మ గారు, వారు నరసాయి గారు ఇరువురు సార్కి వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారికి సన్మానిస్తున్నారు. నేను చెప్తూనే ఉన్నాను, తీసుకొని పబ్లిక్ లేక తప్పదన్నా. ప్లీజ్ స్టేజ్ ఖాళీ చేయండి, స్టేజ్ ఖాళీ చేయండి. అయిపోయిన వాళ్ళు సార్ కొద్దిగా మీరు జరగండి సార్, కొద్దిగా ఎండ స్టేజ్ మీద అయిపోయిన వాళ్ళు దిగండి దయచేసి. వేదికకి మిగతా దయచేసి. తర్వాత జడ్పీటీసీ శ్రీ ఉమాదేవి గారు, అమ్మా పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ త్వరగా సన్మాన కార్యక్రమాన్ని ముగించి సహకరించాలి. వేదికకి కాలాతీతం అవుతుంది, లైటింగ్ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి. అమ్మా పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ముత్యాల యుగంధర్ యువసేన, శ్రీ ఉమాదేవి గారు, జడ్పీటీసీ మేడం గారు. అయిపోయిన వాళ్ళు దిగండి ప్లీజ్. ఇందు ఎలమంచి రవి గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అయిపోయిన వాళ్ళు దిగండి. థ్యాంక్ యూ. త్వరగా అయిపోయిన వాళ్ళు దిగండి అమ్మా ప్లీజ్. సన్మాన కార్యక్రమం ముగించుకున్న వాళ్ళు కిందికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం అందించినటువంటి పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, నాయకులు, యూత్ లీడర్స్, విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్, వ్యాపారస్తులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల ప్రతినిధులు మాచవరపు కోటేశ్వరరావు గారు, శ్రీ జగదీష్ గారు. దయచేసి సార్ వాళ్ళు కాగానే అట్నుంచి ఎవరు రావద్దండి, ఇట్నుంచి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదికకి అడ్డుపక్క నుంచి రావాలి సార్ దయచేసి. దయచేసి బార్ అసోసియేషన్ ప్రతినిధులు. సార్ దయచేసి అయిపోయిన వాళ్ళకి స్టేజ్ దిగండి దయచేసి ప్లీజ్. కంప్లీట్ అయిన వెంటనే ఇటు నుంచి వేదిక దిగాలి సార్. నెక్స్ట్ న్యాయవాద మిత్రులు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి సహకరించాలి.
అమ్మా తొందరగా చేయండి, తొందరగా. ఓకే రెడీ నిరసన కాయసి ఒకసారి తిరగండి నిరసన దయచేసి త్వరగా సార్ కార్యక్రమాన్ని సహకరించాలి, ఇట్టించి దిగాలి. న్యాయవాది బృందం మిత్రులు బార్ అసోసియేషన్ ఎల్లందు ఆ సభ్యులంతా కూడా చైర్మన్ గారిని, డివి గారిని, వైస్ చైర్మన్ జానీ గారిని సన్మానించడానికి వచ్చారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ తీసుకుంటే అటు వైడ్ ఎక్కువ అటు అవుతుంది ఇల్లందు తీసుకుంటే అట్లయితే ఆటో నగర్ నుంచి సార్ గారిని సన్మానించడానికి శ్రీ నాళ్ళ సోమసుందర్ గారు, సురేష్ గారు, మస్తాన్ గారు, అదేవిధంగా కొండా సూరి గారు, అదేవిధంగా పుష్పరాజు గారు సన్మానిస్తున్నారు. తమ్ముడు ఈ ఫోటో తీసుకోండి ఓకే ఇల్లందు ఆటో నగర్ టీము ఓకే రెడీ సార్ ఏంటి త్వరగా కానివ్వండి. ఓకే నెక్స్ట్ ఇల్లందు ఆటో నగర్ టీం మల్లయ్య గారండి టీం. సుధాకర్ లాయర్ గారు, రాజు. ఆటో నగర్ ప్రతినిధులు త్వరగా రెడీ అవ్వాలి సార్. యుగంధర్ అన్న మీరు పిలుస్తున్నారు ఆటో నగర్ వాళ్ళు. యుగంధర్ గారిని వేదిక మీదకి ఆటో నగర్ బృందం పిలుస్తున్నారు. తర్వాత మహిళా విభాగ్ నవనాధ్యక్షులు శ్రీమతి ధనలక్ష్మి గారు, కన్వీనర్ రేణుకు గారు సార్ని సన్మానించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. ఆటో నగర్ శ్రీ బాగం ఉమామేశ్వరరావు గారు, గడిపర్తి శ్రీనివాసరావు గారు, గడిపర్తి శ్రీనివాసరావు, వీరయ్య గారు, అటు నుంచి ఎక్కొద్దు, ముందు నుంచి రండి. ఇది జరగదు ఎండ పడుతుంది అందుకోసం రైట్ సార్ కానివ్వండి సార్, త్వరగా మాచర్ల రామచంద్ర గారు పద్మశాలి మిత్ర బృందం త్వరగా కానివ్వండి. అదేవిధంగా ఖమ్మం నుంచి సురేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. రైట్ దయచేసి ఇటు నుంచి త్వరగా దిగాలండి. ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈ ఎన్ఆర్ఐ. నాళ్ళ సోమసుందర్ గారు, లచ్చగూడెం యూత్. నెక్స్ట్ లచ్చగూడెం యూత్. తర్వాత ఖమ్మం నుంచి వచ్చేసినటువంటి వీరారెడ్డి గారు, శ్రీ శేష్ కుమార్ గారు, శేషగిరిరావు గారు, శ్రీ నవీన్ గారు, లచ్చగూడెం ముత్యాల యుగంధర్, బ్రహ్మారెడ్డి గారు, లక్ష్మణ్ గారు, లచ్చగూడెం మై ఫోర్స్ యూత్. ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు శ్రీ వెంకటస్వామి గారు, జవహర్ హై స్కూల్. ఓకే రెడీ సార్ జిల్లా అధ్యక్షులు శ్రీ బండి లక్ష్మణ్ గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, ఓకే ప్రజ్మా నాయకులు. వెంకటస్వామి గారు ఇందా చూసారు, మీరు లేరు, ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ గారు, పత్తి శ్రీనివాస్ గారు, చైతన్య కాలేజ్, వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. నాగిరెడ్డి సారు. మిగతా వాళ్ళు కొద్దిగా వేదిక పక్కకు తప్పుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బృందం సార్ని గుర్తించి సత్కరించడానికి వచ్చారు. మా శేషన్న మా అందరి ఆప్తమిత్రులు, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్
లీడర్ కరెక్ట్గా ఉంటే ఒక ఫోటో తీద్దాం సార్. తెలంగాణ పాఠశాల స్పోక్స్ పర్సన్ ఫోటో తీస్తారంట, అందరూ నిలబడండి. స్కూల్స్ అండ్ కాలేజెస్ బృందం ఖమ్మం నుంచి మీరు చేయడం జరిగింది. శ్రీ మల్లెపాటి ఆటేపల్లి నవీన్ గారు, అదేవిధంగా శ్రీ సూరపల్లి శేష్ కుమార్ గారు, వీరారెడ్డి గారు, శేషగిరిరావు గారు, బండి లక్ష్మణ్ గారు, బ్రహ్మారెడ్డి గారు. సార్ సార్ ఇది కొద్ది సార్ రైట్ ఓకే రెడీ సార్ సార్ ఓకే సార్. శ్రీ కాటేపల్లి నవీన్ గారు, ప్రియదర్శి విద్యా సంస్థల ఖమ్మం. ఉమా గారు, ఎక్సలెంట్ కాలేజ్ శేషగిరిరావు గారు, ఖమ్మం. ఇల్లెందు పాఠశాలలో శ్రీ నామా సుధాకర్ గారు, శ్రీ వెంకటస్వామి గారు, డివిజన్ అధ్యక్షులు ప్రెజ్మా, శ్రీ సర్వేశ్వరరావు గారు, భువన, శ్రీ పి శ్రీనివాస్ గారు, చైతన్య కాలేజెస్. ఓకే రెడీ సార్ కొద్దిగా వైడ్ సార్ వెనక్కు వెంకటేశ్వరరావు గారు, అమర్నాథ్ గారు. ఓకే రెడీ సార్ మీరు కొద్దిగా రైట్ శ్రీ వెంగమ్మ గారు, సుధాకర్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీ వెంకటస్వామి గారు. త్వరగా వేదిక మించి రావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 12వ వార్డు మిత్రులు, 12వ వార్డు లింగాల స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్. వెంకటేశ్వరరావు గారు, అమర్నాథ్ గారు, వెంగమ్మ గారు, ఇంకా ఎవరన్నట్లు దయచేసి చెప్పాలి. నెక్స్ట్ స్మైల్ ప్లీజ్. శ్రీ బండి సత్యనారాయణ గారు, సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అడిగిన సార్, అడిగండి సార్, అడిగండి. వీరభద్రం గారు, నా ఫ్లాష్ పెట్టలేదు సార్ వారి బామ్మర్ది. 12వ వార్డు శ్రీ సిలివేర్ సత్యనారాయణ గారు, వారి బృందం. రఘునాథ్, రాజశేఖర్, సత్యనారాయణ గారు, సిలివేర్ అనిత గారు. మీరు కూడా స్టేజ్ మీద ఉన్నారు కదన్నా. వారు 12వ వార్డు మిత్రులందరూ కూడా చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని సత్కరిస్తున్నారు. సార్ నాకు పంపిస్తా, నేను దీంట్లో తీసుకుని పంపిస్తాను, ఇప్పుడు పంపిస్తాను. పటమేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ కొత్తలంక కైలాస శర్మ గారు. సార్ అటున్నారు సార్. సార్ సోదరులు శ్రీ దమ్మాళ్ళపాటి ప్రసాద్ గారు. కొద్దిగా వెనక్కి బ్రదర్, లేట్గా లేటెస్ట్గా మనమంతా లాస్ట్. రెడీ శ్రీ డాక్టర్ కేఎస్వి సుధాకర్ గారు వేదిక రావాలి.
మదిరేని శ్రీనివాస్ గారు, యాదగిరి రాంబాబు గారు, కొంగర బ్రహ్మం గారు, ఆనంద్ గారు, సుభాష్ గారు, మారుతి రామారావు గారు, టీవీఆర్ గారు, సుధాకర్ సార్ మీరు ముందర కిషోర్ గారు, సిలివేరు అనిత గారిని, సత్యనారాయణ గారిని 12వ వార్డు మిత్రులందరూ కూడా కలిసి సత్కరిస్తున్నారు. దుర్గాప్రసాద్ గారు, స్కూల్ అసిస్టెంట్ కుమారారావు, నాగం ఉమాయేశ్వరరావు గారు, శివనారాయణ గారు, కామధేను చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే పద్మశాలి చంద్ర గారు వారి మిత్ర బృందం సత్కరిస్తున్నారు. శ్రీ బాసా శ్రీనివాస్ గారు, శివనారాయణ గారు, పేరు చెప్పాలండి. ఓకే సార్, ఒక్క నిమిషం ఉండండి సార్, అట్లే అందరినీ తీస్తాను, ఫుల్ గ్రూప్ తీస్తాను. ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఓకే రైట్ సార్. శ్రీ అడప పుల్లారావు గారు, ఓకే రెడీ సార్. ఓకే సార్. బంధువులు తీసా సార్, ఓకే. జీవి గారి బంధువులు కానీ జానీ గారి బంధువులు ఉన్నట్లయితే వారు కూడా సిద్ధంగా ఉంటే త్వరగా లైటింగ్ అరేంజ్మెంట్ లేదు కాబట్టి గ్రౌండ్ ఖాళీ చేయాల్సి వస్తుంది. త్వరగా వేదిక వద్దకు రావాలి. టిఆర్ బాబు గారు, సుదర్శన్ గారు, రామచంద్ర గారు, మాచర్ల రామచంద్ర గారు, రాజేశ్వరరావు వెలగందల్ గారు, సతీష్ గారు, శివనారాయణ గారు, శివమాని కృషించినటువంటి మిత్ర బృందం, శ్రీ మాదినేని శ్రీనివాసరావు గారు, సాహితీ విద్యా సంస్థల డైరెక్టర్, బాస శ్రీనివాసరావు గారు. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.